సార్ కాళేశ్వరం ఏమన్నా కూలగొట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? కాళేశ్వరం ఏదో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏం జరుగుతుంది సార్ కాళేశ్వరం విషయంలో? కాళేశ్వరం విషయంలో మరి ఎక్కడైనా భూమి పొరలు కదిలినాయా, ఏం జరిగింది? ఓకే. కొన్నిసార్లు టెక్నికల్ ఎస్టిమేషన్స్లో రైట్. పొరపాటు జరగవచ్చు. అంటే వీళ్ళు అంచనా అనుకున్న దానికి కింద భూమి పొరకు తేడా ఉండవచ్చు. అది భూమిలో అడుగున వేసేది సాయిల్ కింద మనకు ఒక చోటు పోయినప్పుడు గట్టిది వచ్చినా, బండ వచ్చినా దాని కింద ఇంకేదైనా తగ్గుతుంది. అసలు ఏదో కారణం చేత కొంత కుంగింది. తప్పకుండా దాన్ని విచారణ చేయొచ్చు. నిజంగా అది మనుషులు తెలిసి తప్పు చేసేస్తే శిక్షించుకోవచ్చు. లేదు మానవుడి ఆలోచనలకు అందకుండా జరిగిందనికైతే దానికి ఎవరు చేయలేదు. ఏం లేదు. ఓట్లు మస్తు జరిగినాయి ప్రపంచంలో, చాలాసార్లు జరిగినాయి. అవును. గుజరాత్లో మోడీ కట్టిన బ్రిడ్జ్ ప్రారంభం చేయకుండా కూలగొట్టేశారు మళ్ళీ. అటువంటి మనుషులు చేసిన తప్పు. కానీ అది కాదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. సరే, దాని మీద వీళ్ళకు చేతగాక దాని ఏదో పొలిటికల్ వాడుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టులో మేడిగడ్డ అనేది కూడా ఒక చిన్న భాగం. భాగం. ఇప్పుడు అది లేకుండా కూడా నీళ్ళు ఇవ్వచ్చు. దాన్ని ఏమో మనం ఎండాకాలానికి స్టోరేజ్ కొరకని పెట్టుకున్నది అది. ఓకే. బట్ అది లేకుండా మిగతా అంతా బాగానే ఉంది కాబట్టి నీళ్ళు ఇవ్వచ్చు నిరంతరంగా. ఇప్పుడు మేము ఉండుంటే తప్పకుండా ఇచ్చేవాళ్ళు. మొత్తం మా సూర్యాపేట, పెనుబాడు, కోదాడ, నడుగూడెం, మోతే మండలాల వరకు కూడా నీళ్లు నిరంతరంగా ఇచ్చేవాళ్ళు. ఓకే. ఇవ్వగలిగిన అవకాశాలు ఉన్నాయి ఇప్పటికి కూడా. ఓకే. కావాలని చెప్పి బదనం చేయడం కొరకు నీళ్ళు ఇవ్వకుండా పార్లమెంట్ ఎలక్షన్స్ కేసీఆర్ బదనం చేయాలనే ఉద్దేశంతోనే నీళ్ళు ఇవ్వకుండా ఆపుతున్నారు తప్ప ఇవ్వచ్చు నీళ్ళు. సో దాన్ని కూలగొట్టే దాన్ని రిపేర్ కొరకు దాన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏ మేరకు తీసేయాలి, 1-2 దిమ్మేలు తీయాలన్నా ఏంది అనేది టెక్నికల్ టీం వాళ్ళు చెప్తారు. ఓకే. పూర్తిగా దాని మీద సర్వే స్టడీ చేసిన తర్వాత వాళ్ళు చెప్పాలి. టెక్నికల్ మనకు తెలియదు. రైట్. సార్, పార్లమెంట్ ఎన్నికలకి పార్టీ సమాయత్తమైంది అనుకోవచ్చా? ఇంకా నిస్తేజంగానే ఉన్నట్టు కనిపిస్తుందా? లేదు, మేమే అడ్వాన్స్ ఉన్నాం. అవునా? ఈసారి ఓకే. మేము మొత్తం అన్ని 17 పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు చేసినాం. ఇక్కడే భవన్లో ఉత్సాహం నింపినాం. ఇప్పుడు మళ్ళీ నియోజకవర్గాల వారికి కూడా చేస్తున్నాం. అందరూ కూడా సీనియర్ లీడర్లు అందరూ కూడా పోతున్నారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇతర సీనియర్ లీడర్లు అందరం కూడా వివిధ నియోజకవర్గాలకు పోతున్నాం. అక్కడ అందరితో కూడా మాట్లాడి కార్యకర్తలు వాళ్ళల్లో ఉన్న విషయాలను కూడా తెలుసుకుంటున్నాం, సమీక్ష చేస్తున్నాం, మేము ఇచ్చే సందేశం ఇస్తున్నాం, ఉత్సాహం నింపుతున్నాం బ్రహ్మాండంగా. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ఏ ముందుంది కార్యక్రమాల విషయంలో, కార్యకర్తలకి ఒక ప్రోత్సాహం ఇచ్చే విషయంలో. నల్గొండ విషయంలో ఆ 2 సిట్టింగులు వాళ్ళవే. మరి ఇప్పుడు మీకు చాలా పెద్ద ఛాలెంజ్ మీరే అక్కడ ఉంది. అక్కడ కూడా ప్రజల్లో ఒక వాతావరణం అయితే వస్తుంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు, మనం ఇచ్చిన మెజారిటీ స్థాయిలో పని విధానం లేదు కాంగ్రెస్ది అనేది స్పష్టంగా చర్చ మొదలైంది. సో అది ఎంత మేరకు వస్తుంది, డెడ్ లైన్ దాటుతుందా అనేది ఒకటన్నా వస్తుందా? రావాలని అనుకుంటున్నాం మేము తప్పకుండా. ఓకే. ఇంకా ఆ స్థాయిలో కాంగ్రెస్ను వదులుకొని పూర్తిగా ఓకే బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చే స్థాయిలో వస్తుందా ఏందనే దాని కొరకు మేము కొంత స్టడీ చేస్తూ ఉన్నాం, దానికి కావాల్సిన ప్రణాళికలు చేస్తున్నాం. అయితే గతంలో మేము భువనగిరి గెలిచినాం ఒకసారి. ఇప్పుడు నల్గొండ అయితే మేము ఎప్పుడు కూడా గెలవలేదు వాస్తవానికి. గతంలో ఇప్పుడు కూడా చూడాలి. రెండింటి మీద కూడా మేము మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ప్రజల్లో అన్ని విషయాలు కూడా వివరిస్తూ ఉన్నాం. ప్రజల్లో కూడా కొంత వస్తూ ఉంది ఆలోచన. ప్రజలు తీసుకుంటే మా వైపు తీసుకోవచ్చు అనే ఆలోచన కూడా ఉంది. రైట్. ఇప్పుడున్న స్థితిలో ఈ యాజ్ ఆన్ టుడే మెదక్ తప్ప బీఆర్ఎస్కి ఏం రాదు అనే ఒక ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? లేదు, మేము యాజ్ ఇట్ ఈస్గానే మేము ఇప్పుడు పాత 9 ఏదైతే ఉండేనో అవి నిలబెట్టుకునే స్థాయిలో ఉన్నాం. ఓకే. అంటే సేమ్ ప్లేసెస్లో కాకుండా ఓకే మాకు ఇతర ప్లేసెస్లో అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు ఓకే. ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంది, డెఫినెట్గా మేము గెలుస్తాం. ఓకే. ఎందుకంటే ఇక్కడ మాకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లు ఏదైతే ఉన్నాయో చీలుతున్నాయి ఈసారి బీజేపీకి, కాంగ్రెస్కి. ఆ తర్వాత మళ్ళీ మాకు మల్కాజ్గిరి యాజ్ ఇట్ ఈస్గా మేము మంచి మెజార్టీలో ఉన్నాం.
గెలుస్తాం. చేవెళ్ళ కూడా మంచిగా ఉంది, దాన్ని నిలబెట్టుకుంటాం. పోతే అక్కడ కింది పోయిన తర్వాత మెదక్ ఎట్లా మేము ఉన్నాం, జహీరాబాద్ ఉన్నాం, ఆ తర్వాత నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు. ఇక్కడ మాకే స్కోప్ పెరుగుతుంది. ఎందుకు అనంటే గతంలో అక్కడ కాంగ్రెస్ మొత్తమే వీక్ అయిపోయి బీజేపీకి సపోర్ట్ వచ్చింది. కానీ ఈసారి కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు మధ్యన కూడా చీలుతునేవాళ్ళు. ఓకే, కరెక్ట్. సో అక్కడ అడ్వాంటేజ్ అవుద్దా? ట్రయాంగిల్ ఫైట్లో మేము అడ్వాంటేజ్ అవుతాం. ఓకే, డెఫినెట్గా. ఓకే. ఎందుకంటే సరే కొంత ఈ సెంటిమెంటు ఇది ఉన్న వాళ్ళేమో బీజేపీ వైపు అయిపోతారు. కాంగ్రెస్ యాజ్ ఈజ్గా ఇప్పుడు కొంత పెరిగింది, గవర్నమెంట్ వచ్చింది కాబట్టి క్యాడర్ నిలబెట్టుకుంటుంది కాబట్టి గతంలో బీజేపీకి వేసిన వాళ్ళు కాంగ్రెస్లో ఉండి కూడా బీజేపీకి వేసిన వాళ్ళు ఈసారి కాంగ్రెస్కి వేసుకుంటారు. ఓకే. మాకు మొన్న వడ్డ ఓట్లు యాజ్ ఈజ్ ఉండడమే కాకుండా కొంత గవర్నమెంట్ మీద మళ్ళీ వ్యతిరేకత వచ్చి రైతులు కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఇతర వర్గాల ప్రజలు కూడా ఓకే, అవి ఆలోచించే వాళ్ళు టీఆర్ఎస్కి వేసే అవకాశం. ఓకే. ఇక్కడ టీఆర్ఎస్ ఉంటేనే మనకు ఉపయోగం అవుతుంది, మళ్ళీ టీఆర్ఎస్కి మళ్ళీ శక్తిని ఇవ్వాలి అని అనుకుంటున్న ప్రజలు ఉన్నారు. ఓకే, ఓకే. రైతులు కావచ్చు, ఇతర వర్గాల ప్రజలు. రైట్. అట్లా ఆలోచించేది 2-3% మాకు యాడ్ అయినా సరే ఆ 4 నియోజకవర్గాలు కూడా మేమే ముందుకు వచ్చే అవకాశం.